నార్మల్గా లవ్ స్టోరీస్ పెళ్ళికి ముందు జరుగుతాయి, కానీ ఈ స్టోరీ పెళ్ళి ఫిక్స్ అయ్యాక స్టార్ట్ అయింది. ఇది పెళ్ళి ఫిక్స్ అయ్యాక ఫస్ట్ డే. ఎస్ 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 స్పర్శ. స్పర్శి 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 నీ టర్న్. చెప్పరా. ఎక్కడికి? సరే సరే వస్తానులే. రే, రాజీ బయటికి వెళ్దామన్నాడు, వెళ్దామా? మనం చదివే డిగ్రీ ఎగ్జామ్ కాదు సార్ బోర్ కొడితే బయటికి వెళ్ళడానికి. సివిల్స్ పోతే ఈసారి కూడా మళ్ళీ బిస్కెట్ అవుతాం. చదువు సార్. ముందే ఫోన్ తీసి పక్కన పెడితే కాన్సన్ట్రేషన్ అదే వస్తుంది. నాకు బోర్ కొడుతుంది. హలో మేడం, ఈ గేమ్ ఆడతామందే నువ్వు. అయితే గీతే మాకు బోర్ కొట్టాలి. అయితే మీరు ఆడుతూ ఉండండి, నేను మళ్ళీ జాయిన్ అవుతా. వన్ మినిట్. హాయ్ స్పర్శు. హాయ్, ఏం చేస్తున్నావు? ఏదో చదువుతున్నావు. ఓ బిజీయా? బిజీ ఏం కాదు, చెప్పు. తిన్నావా? అయిపోయింది, తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? పిజ్జా. పెళ్ళి ఇప్పుడే కుదిరింది కదా, వాడిని మాట్లాడుకొని. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? అదేంటి, షాపింగ్ వెళ్దా ఉన్నారు కదా, వచ్చేది? ఇప్పుడేంటి పరిస్థితి? నువ్వు కూడా జాయిన్ అవ్వు. వీడు ఏం చేస్తున్నాడు రా లోపల? ఇంకేం చేస్తాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్పన్నాడు కదా. అయితే వెళ్ళి చెప్పరా. చెప్పు, డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. చెప్పు, నీ ఇష్టం. నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్దాం. మరి నువ్వు ఖాళీయేనా? నాకు పర్లేదు, అమర్? ఖాళీయే. సరే, అమర్. చేసుకుంటావా అయితే? సరే, వచ్చేస్తానులే. రేయ్, ఏరా వస్తానన్నాడా? ఏంటి సార్ వచ్చేది? వాడు ఫోన్ మాట్లాడితే కుంకు కరాటాలు చేస్తున్నాడు లోపల. జస్ట్ మిస్, దవడ పగిలిపోయేది కొంచెం ఉంటే. పోనీరా పాపం, కొత్త కదా. ఇంకెన్ని రోజులు సార్ కొత్త? పోనీలేరా. అయినా మేము పిలవలేక వెళ్ళలేదనుకున్నావా? నేను రెడీ. గత హాఫ్ అన్ అవర్ నుంచి మేము రెడీయే. మరి దేనికి వెయిటింగ్? పాప కోసం. పాప ఎక్కడా? అక్కడ. దేవుడా.
వీడేంట్రా రోజు రోజుకి వైలెంట్గా తయారవుతున్నాడు. అవునరా, వీడు ఫోన్ మాట్లాడుతూ పక్కన మనుషులు ఉన్న సంగతి కూడా మర్చిపోతున్నాడు. ఇలా అయితే చాలా కష్టం సార్. రేయ్ ఫోటోగ్రాఫర్స్ ఫైనలైజ్ అయిపోయారా? యా అయిపోయారు. మరి డికారు? అది స్పర్శ ఫైనల్ చేయాలి. స్పర్శ ఇది ఫోన్ మాట్లాడుతుందో పెట్టే సగం టైం ఇక్కడ పెట్టుంటే ఈ పనులు ఎప్పుడూ అయిపోయాయి. అదే కదా. వీళ్ళు ఎక్కడరా? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళి తింటారు? ఈడేం చేస్తున్నారా? కిందికి పదండ్రా. మేము రావురా, మేము రాం. ఏమైందిరా? ఏమైందా? వాడి విధ్వంసానికి అంతు లేకుండా పోతుంది సార్. బాటిల్ ఇసిరేస్తున్నాడు, గిన్నెలు దండేస్తున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు రా వాడు. వాడికి ఎలాగో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మాకేమైనా డ్యామేజ్ అయితే పెళ్ళిని ఎవడిస్తాడు? కరెక్టేరా, ఈ మధ్య ఫోన్ మాట్లాడుతూ సరౌండింగ్స్ కూడా పట్టించుకోవట్లేదు. హా, వాడు కదలకుండా మాట్లాడే ప్లాన్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? నేను చూపిస్తా, పదండి. అమర్, ఏంటి సార్? ఇంకెన్ని రోజులు ఇలా ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుతుంటారు? టెక్నాలజీలు వాడుకోనరా. ఫోన్ లాపి ఫేస్ టైం యూజ్ చేయండి. అట్లీస్ట్ చూసుకొని మాట్లాడుకోవచ్చు. సూపర్ ఐడియా సార్. స్పర్శ, నేను ఫేస్ టైం కాల్ చేస్తాను, ఆన్సర్ చేయి. యా ఓకే. ఎక్కడికి? ఫేస్ టైం ఇప్పుడే వస్తా. వీళ్ళిద్దరిని ఎవరన్నా చూస్తే లవ్ మ్యారేజ్ అనుకుంటారు. అదే కదా, షాపింగ్లు, కాఫీ షాప్లు, ఫోన్స్, ఇప్పుడు ఫేస్ టైం. ఈ స్టోరీలో ఇంకా డ్యూయెట్టే బ్యాలెన్స్. शाम गुलाबी, सैर गुलाबी, पहर गुलाबी है, गुलाबी ये शहर। हाँ, शाम गुलाबी, सैर गुलाबी, पहर गुलाबी है, गुलाबी ये शहर। मैं भी गुलाबी, तू है गुलाबी, दिन भी गुलाबी है, गुलाबी ये कहर। गुलाबी डोरी है, बंदी ये चोरी है, ना चोरा चोरी, ना सीना जोरी है। गुलाबी डोरी है, बंदी ये चोरी है, ना रोका टोकी है, ना सीना चोरी है। राहों भी गुलाबी, ये ना हो भी गुलाबी, दरिया में जो मैं बहूं गुलाबी। काहूं भी गुलाबी, नशा हूं भी गुलाबी, लगता है मैं रहूं गुलाबी रे। जाने रे जाने मन जाने है रंग, रंग गुलाबी है प्रीत रो। जाने रे जाने सब जाने हैं रंग, रंग गुलाबी है प्रीत रो।
सफर ప్రేమన్నది పెళ్లికి ముందే కాదు పెళ్లి తర్వాత కూడా ఉంటుందనడానికి వీళ్ళే సాక్షి.